ఈరోజు నేను ఒక టాపిక్తో వచ్చాను. రేపు నువ్వు ఒక ఆడి కార్ నుంచి బయటికి దిగితే ఇది ఏ క్యాస్ట్ బరో ఏ లీజంలో అని ఎవరు అడగరు. లిటర్లీ డబ్బు ఉంటే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గరే డబ్బు ఉంటే ప్రామర్సీ నోట్లు రెవల్యూషన్ నోట్లు అని తీసుకుని నోటు రాసుకుని అప్పు తీసుకునే అవసరం లేదు కదా. మామ నీ దగ్గర 500 ఉన్నాయి, 200 ఉన్నాయా, 100 ఉన్నాయా, 50 ఉన్నాయని అడగాల్సిన పని లేదు కదా. నా దగ్గర కూడా డబ్బులు ఉంటే బాగుండురా, నేను కూడా అలా ట్రిప్పులకి వెళ్దురా, అలా సినిమాకి వెళ్దురా కదా అనుకుంటావు. డబ్బు ఉంటే నువ్వు కంట్రోల్ చేయొచ్చు. డబ్బు ఉంటే నువ్వు కుత్త పగలు తాగి స్పీడ్గా కార్ వేసుకుని వెళ్ళి 2-3 గుద్ది చంపి దొబ్బి నీట్గా చిన్న ఎస్ఐ రేట్ రాసుకుని బయటకు వచ్చేయచ్చు. సో నువ్వు ఎన్ని అన్యాయాలు చేసినా డబ్బు ఉంటే నువ్వు బయటకు వచ్చేయచ్చు. ఈ గవర్నమెంట్ పెట్టే రూల్స్ కూడా పూర్ పీపుల్కే వర్తిస్తాయి, డబ్బు ఉన్న వాళ్ళకి కాదు. గవర్నమెంట్ కూడా రిచ్ పీపుల్ కోసం ఎట్టిన రూల్స్ కూడా బ్రేక్ చేస్తాయి. డబ్బు ఉంటే నీ పెళ్ళం కూడా అన్నీ మూసుకుని మాట ఉంటుంది. కాపులు, చౌదళ్ళు, రెడ్లు, రాజులు ఇవన్నీ మనకు తెలీదు. ఉన్నాయి 2 క్యాస్ట్లు, ఒకటి డబ్బు ఉన్నోడు, ఇంకోటి లేనోడు. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది ఒకటే, నువ్వు ఉన్న వాళ్ళ క్యాస్ట్లోకి వెళ్తావా, లేనోడు క్యాస్ట్లోకి వెళ్తావా, అంత నీ చేతిలోనే ఉంది. ఇంకోటి చెప్తున్నాను, డబ్బు ఉంటే ఎవరికి తలదించి బతక అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి దగ్గర నువ్వు తల బెండి చేసి మాట్లాడిన అవసరం కూడా లేదు. ఇది బుర్రలో పెట్టిన ఆలోచించు. నీకు డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఏంటి ఏదైనా వస్తుందిరా బాబు. డబ్బు లేకపోతే ఏదే రాదు. చులకనగా చూస్తారు ప్రతి ఒక్కరు నిన్ను. నువ్వు చేసే మంచి పనులు కూడా ఎవరికి అవసరం లేదు. నీ దగ్గర డబ్బు ఉంటే నీ వెనకాల కుక్కల్లా తిరుగుతారు అందరూ. ముందు నువ్వు ఆల్రెడీ ఇవన్నీ ఫేస్ చేసి ఉంటావు, ఒకసారి ఆలోచించు. అంతే నేను చెప్పేది.